హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్ధరాత్రి, సమయం 12:58. వీరయ్య చేతిలో ఒక మందు బాటిల్ పట్టుకొని తూలుతూ నడుస్తున్నాడు. తన ఇంటికి వెళ్ళే దారి ఊరు చుట్టుకొని వెళ్ళాలి. ఇంకో దారి ఉన్నా కూడా రాత్రి 12 దాటితే ఆ దారి వైపు ఎవ్వరూ వెళ్ళరు. ఎంత అవసరం ఉన్నా ఆ దారి వైపు కనీసం చూడకుండా వెళ్ళిపోతారు. ఆ దారి ఊరికి పొలిమేర దగ్గర ఉంటుంది. దగ్గరలో ఒక్క ఇల్లు కూడా ఉండదు. వీరయ్యకి ఆ దారి సంగతి తెలుసు. ఎంత తాగి ఉన్నా అర్ధరాత్రి అయితే అటు వెళ్ళడు. కానీ ఆ రోజు తాగిన దానికి వీరయ్యకి ఎంత టైం అయిందని కూడా తెలీదు. ఊరంతా తిరిగి వెళ్ళటం ఎందుకని ఆ దారి వైపు నడిచాడు. ఆ దారంతా ప్రశాంతంగా ఉంది. కనీసం కుక్కలు కూడా తిరగట్లేదు. దూరం నుంచి పురుగుల చప్పుడు. వీరయ్య తూలుతూ ఊగుతూ వెళ్తూనే ఉన్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి వెనక ఏదో చప్పుడయ్యేసరికి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఏం కనిపించలేదు. మళ్ళీ నడక మొదలు పెట్టాడు. మళ్ళీ వెనక నుంచి ఏదో చప్పుడయింది. ఈసారి కొంచెం దూరంలో ఒక చిన్న పిల్ల దారి పక్కన కూర్చొని చిన్న చిన్న రాళ్లను విసురుతూ ఉంది. ఈ టైంలో ఈ చిన్న పాప ఏం చేస్తుందని అటువైపు వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కూర్చున్న చిన్న పాప మాయమైపోయింది. వీరయ్య తన కళ్ళు నులుముకొని మళ్ళీ చూశాడు. అయినా కనిపించలేదు. వెంటనే ఎక్కిన మత్తంతా దిగిపోయింది. టైం 12 దాటేసింది అని అర్థమైంది. ఇంతలో తన భుజం మీద ఎవరిదో ఊపిరి పీలుస్తున్నట్టు అనిపించింది. మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు. తన ముఖానికి దగ్గరగా ఒక వికారమైన ముఖం. కళ్ళు లేవు. ఆ కళ్ళ నుంచి పురుగులు తిరుగుతూ ఉన్నాయి. చర్మం అంతా సగం ఊడిపోతున్నట్టు వేలాడబడి ఉంది. వీరయ్య అరుద్దామన్నా కూడా గొంతు రావట్లేదు. చెమటలు పట్టేశాయి. భయంతో వెనక్కి అడుగులు వేస్తూ ఆ ముఖం నుంచి దూరం వెళ్ళాడు. ఆ ముఖం వెనక చాలా తెల్లటి ఆకారాలు కనిపించాయి. భయంతో కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచేసరికి తన ముందుకి ఆ తెల్లటి ఆకారాలు వచ్చేశాయి. ఏం అర్థం కాక అటు ఇటు చూస్తూ కిందకి చూశాడు. అక్కడ తన శరీరం పడి ఉంది. ఆ శరీరం భయంతో అరుస్తున్నట్టు నోరు తెరిచి కళ్ళు పెద్దవయ్యి పడి ఉంది. వెనక నుంచి ఇంకొన్ని ఆకారాలు వచ్చి తనని తీసుకువెళ్ళిపోయాయి. తెల్లవారేసరికి వీరయ్య కుటుంబం తను చనిపోయాడని తెలిసి వచ్చి బాడీని తీసుకెళ్లి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఒక వారం తర్వాత అజయ్, కిరణ్ అనే ఇద్దరు స్నేహితులు ఆ ఊరి గుడి దగ్గరికి వెళ్ళారు. స్వామి, మేము ఒక షాప్ కట్టడానికి ముహూర్తం చూడండి అని అజయ్ అడిగాడు. అందుకు స్వామి, మంచిది, ఇంతకీ స్థలం ఎక్కడా అని అడిగారు. కిరణ్, ఆ ప్లేస్ అదే, ఆ దారి పక్కన అని చెప్పాడు. ఆ పూజారికి ఒక్కసారిగా ఒళ్ళు వణికింది. అందుకు అజయ్, నాకు తెలుసు స్వామి, ఆ దారి గురించేగా, కానీ ఇంత మోడర్న్ యుగంలో ఉంటున్నాం, ఇంకా ఆత్మలు అని అంటారేంటి స్వామి అని అన్నాడు. అందుకు ఆ స్వామి, నేను ఇప్పుడు ఏమి చెప్పినా నమ్మే స్థితిలో మీరు లేరు అని నాకు అర్థమైంది. చదువుకున్నారుగా, సైన్స్ అని కారణాలు వెతికే మనుషులు మీరు. సరే, ముహూర్తం చూస్తా అని కొంచెం సేపు ఏవో లెక్కలు వేసి, బాబు, ఆ స్థలాన్ని బట్టి మీ జాతకాలను బట్టి ఒక ముహూర్తమే ఈ సంవత్సరంలో కనిపిస్తోంది. అది దాటితే వచ్చే సంవత్సరంలో కూడా ఉందో లేదో తెలీదు అని స్వామి అన్నారు. ఎప్పుడో చెప్పండి అని అజయ్ అడిగాడు. అందుకు స్వామి, రేపు అర్ధరాత్రి 1 గంటకి పూజకి ఏం కావాలి, ఎలా చేయాలి అనేది నేను చెప్తాను, మీరు చెయ్యండి అన్నారు. అప్పుడు అజయ్, అదేంటి స్వామి, మీరు రారా అని అడిగాడు. స్వామి కొంచెం భయపడుతూ, నేను రాను, మీరు వెళ్ళకూడదు, వేరే దగ్గర స్థలం చూసుకోమని సలహా మాత్రమే ఇవ్వగలను, కానీ మీరు నా మాటలు ఎలానో నమ్మరు, మీ బాగు కోసం మనస్ఫూర్తిగా కోరుకోవటం తప్ప అని అన్నారు. ఆ మాట విన్నాక అజయ్, కిరణ్లు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంట్లో వాళ్ళకి ఆ స్థలం గురించి చెప్పలేదు. ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని కావలసిన సామాన్లన్నీ కొనేసి ఒక బ్యాగ్లో ఉంచారు. మరుసటి రోజు రాత్రి 12 గంటలు అజయ్, కిరణ్ వాళ్ళ స్థలానికి చేరుకున్నారు. కిరణ్
స్వామి చెప్పిన వైపు ఒక చిన్న గొయ్యి తవ్వుతున్నాడు. అజయ్ సామాన్లన్నీ సర్దుతున్నాడు. ఇంకా టైం ఉంది కదా అని ఇద్దరు చెరువు పక్కకి వెళ్ళి స్థలాన్ని శుభ్రం చేస్తున్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక చేతిలో మొబైల్లో టార్చ్ వేసుకొని శుభ్రం చేస్తున్నారు. ఇంతలో కిరణ్కి కొంచెం దూరం నుంచి ఒక గ్లాస్ బాటిల్ దొర్లుతున్నట్టు వినిపించి అటువైపు చూశాడు. అక్కడ ఏమీ కనిపించలేదు. అజయ్కి కూడా వినిపించిందేమో అని అజయ్ వైపు చూశాడు. కానీ అజయ్ తన పని తను చేసుకుంటున్నాడు. ఏదో భ్రమలే అనుకొని వదిలేశాడు. ఈసారి అజయ్కి కొంచెం దూరం నుంచి ఎవరివో అడుగుల చప్పుడు వినిపించింది. అటువైపు చూశాడు. మళ్ళీ అజయ్కి ఎవరూ కనిపించలేదు. తను కూడా కిరణ్ అది విన్నాడేమో అని కిరణ్ వైపు చూశాడు. కిరణ్ కూడా తన పని తను చేసుకుంటూ కనిపించాడు. అజయ్ కూడా ఏదో భ్రమ అనుకుని వదిలేశాడు. మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకొని కిరణ్కి బాటిల్ చప్పుడు, అజయ్కి అడుగుల శబ్దం వినిపించింది. ఈసారి కొంచెం పెద్దగా వినిపించింది. ఇప్పుడు ఖచ్చితంగా వినిపించి ఉంటుందని ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. నీకేమైనా అడుగుల చప్పుడు వినిపించిందా అని అజయ్ కిరణ్ అడిగాడు. అందుకు కిరణ్, అడుగులా? లేదు. నీకేమైనా బాటిల్ దొరుకుతున్న సౌండ్ వినిపించిందా అని అడిగాడు. అజయ్ లేదని కొంచెం భయంతో తల ఊపాడు. వెంటనే కిరణ్, ఇదేదో కొంచెం తేడాగా ఉందిరా, వెళ్ళిపోదామా అని అజయ్తో అడిగాడు. అందుకు అజయ్, ఏం కాదులేరా, ఎవరో దూరం నుంచి ఇవన్నీ చేస్తున్నాడేమో, టైం అయ్యాక పూజ చేసుకుని వెళ్ళిపోదాం అన్నాడు. కిరణ్ ఏమనలేకపోయాడు. ఇక వాళ్ళ ముహూర్తానికి 10 నిమిషాలుంది. అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇంతలో మళ్ళీ ఆ సౌండ్స్ స్టార్ట్ అయ్యాయి. కాకపోతే బాటిల్ సౌండ్ అజయ్కి వినిపించింది, అడుగుల శబ్దం కిరణ్కి. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అజయ్ ఏమో, ఏం కాదులేరా, ఇక స్టార్ట్ చేద్దామని పూజ స్టార్ట్ చేశారు. దీపం వెలిగించాడు కిరణ్. గాలి రాకుండానే దీపం ఆరిపోయింది. మళ్ళీ వెలిగించాడు. మళ్ళీ ఆరిపోయింది. ఈసారి అజయ్ వెలిగించాడు. దీపం వెలిగింది. నవధాన్యాలు, పాలు, పసుపు, కుంకుమ ఇలా సామాన్లన్నీ చెప్పిన విధంగా ఆ గొయ్యిలో వేసేశారు. గొయ్యి మూస్తూ ఉండగా ఆ ప్లేస్ అంతా చల్లగా అయిపోయింది. తెలియకుండానే అజయ్ కిరణ్లు వణికిపోతున్నారు. అది చలికో భయానికో తెలియట్లేదు. ఇంతలో ఏదో కుళ్ళిపోయిన వాసన రావడం మొదలైంది. ఎక్కడి నుంచి వస్తుందా అని అటు ఇటు చూస్తూ మూసేసిన గొయ్యి వైపు చూశారు. అక్కడి నుంచే వస్తుంది అని ఆ గొయ్యిని తవ్వి చూశారు. అందులో ఒక చెయ్యి కుళ్ళిపోయి వాసన వస్తూ ఉంది. భయం, షాక్ ఒకేసారి వచ్చి వెనక్కి తూలిపడ్డారిద్దరు. ఇంతలో వాళ్ళిద్దరి భుజాలపైన చేతులు పడ్డాయి. భయం ఎక్కువైంది. చెమటలు పట్టేశాయి. ఇద్దరూ ఒకేసారి వెనక్కి తిరిగి చూశారు. వాళ్ళ ఇద్దరి ముఖం దగ్గర మొదట్లో వీరయ్యకి కనిపించిన అదే వికారమైన ముఖం. భయంతో ఇద్దరు స్పృహ కోల్పోయారు. సమయం పొద్దున 6:11 తెల్లవారేసరికి కిరణ్ కళ్ళు తెరిచి చూశాడు. పక్కన అజయ్ వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తూ ఉన్నారు. ఏమైందని చూస్తే అజయ్ కళ్ళు భయంతో తెరుచుకొని ఉండి చనిపోయాడు. అది చూసి నిన్న జరిగింది కల కాదు, నిజమే అని తెలిసి కిరణ్ పిచ్చివాడైపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.